మూడు జుట్లు ముడివడయి మూడు జుట్లు ముడివడయి మూడు జుట్లు ముడివడయి అని పెద్దలు అంటుండేది. అచ్చరాల ఇప్పుడు గదే మాట ముంగట వేసుకుంటూ పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్. అసలు ఎక్కడివి మూడు జుట్లు అంటే బీఆర్ఎస్లో మూడు ముక్కలాట నడుస్తుందట. ఇక నీ దండం పెట్టి ఇటు మళ్ళీ కవితమ్మది ఓదారి, అటు మళ్తే అన్నది కేటీఆర్ది ఓదారి, ఇటు మళ్తే బావది హరీష్ రావుది ఓదారి. ఇక మరి ఈ దారి ఆ దారి గోదారి ఏ దారో ఒక్కసారి ఏం జరుగుతుందో మనం కూడా పోదాం పరి ఆ దారి పొంచి. ఇక తెలంగాణ పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ నెత్తి ఇరబోసుకొని పన్ను బిగ్గరబట్టి ఇక ఒక గుసగుస మాత్రం బయటికి ఇడిచిపెడితే అది తెలంగాణ చుట్టూతా గిరక తిరిగినట్టే తిరుగుతుందిర్రా నిన్నయాల. ఇక మరి ఇంతకు ఏంది ఆ గుసగుస అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులే కరువు అయ్యిర్రు అని ఓ దిక్కు ప్రచారం నడుస్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పెబ్బ కుండబద్దలు కొట్టనే కొట్టిండ్రులా. ఇంతకు ఏందో ఆ మూడు ముక్కలాట అనుకుంటుర్రా. ఇక కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇగో ఈ ముగ్గురు మధ్యన అంతర్గత యుద్ధం, కనపడని యుద్ధం నడుస్తున్నాడనులో. పార్టీలో కారు స్టీరింగు నాదే అంటే నాది అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నాడనులా. నీ దండం పెడితే నాయలు. ఇక కేటీఆర్ ప్రోగ్రాంకు హరీష్ రావు వస్తలేడాట, హరీష్ రావు ప్రోగ్రాంకు కేటీఆర్ వస్తలేడాట. ఇక వీళ్ళ సంగతి ఇట్లా ఉంటే కవితమ్మ మాత్రము బీఆర్ఎస్ పార్టీ కంటే ముందుగానే బీసీ రాగం ఎత్తుకుంటాడనులా. ఇక నిన్న మొన్న 42% బీసీ రిజర్వేషన్ ముచ్చట అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేస్తే కవిత మాత్రము శాసన మండలిలో అటనే కూర్చొని పట్టు పట్టిందటనులా. ఆవుడు పట్టు అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా అవ్వడం ఖాయం, కవితమ్మ కొత్త కుంపడి పెట్టడం ఖాయం అని తేట తెల్లమవుతుందటనులా. నిన్నయాల ఈ గుసగుస పాడైపోను సోషల్ మీడియాలో రచ్చ రంబోలు అవుతుందిలా.